రాయకల్ మండలం కిష్టంపేట గ్రామంలో సోమవారం కిష్టంపేట నుండి చెల్గల్ వరకు 1,56,00,000తో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. కార్యక్రమంలో పలువురు అధికారులు, గ్రామస్తులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న కిష్టంపేట గ్రామ ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఏ దానికి పోవాలన్నా అల్లిపూర్ స్కూల్ వచ్చి అక్కడ నుంచి రాయకల్ పోవాలన్నా జగిత్యాల పోవాలన్నా ఒక ఇబ్బంది ఉండే. ఇప్పుడు చలిగల్ పోవాలంటే వీళ్ళకి ఇక్కడికి 5 కిలోమీటర్లు ఉంటే అక్కడికి 7 కిలోమీటర్ల దూరం ఉండే. దాన్ని గౌరవ సంజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఈ ఓడించి వారికి ఎంతో మేలు చేశారు. దాంతో పాటు రైతులకు కూడా ఈ కెనాలెంబల్ పోవడానికి ఎంత అంటే అసలు పోవడానికి వీలు లేకుండా ఉన్నది కూడా ఈ రోజు వాళ్ళ కష్టాలను తీరిపోయినాయి. మళ్ళీ మామిడి తోటలు ఈ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు రవాణా సౌకర్యం కూడా బాగా మెరుగవుతుంది. దానికి 1,56,00,000 మంజూరు చేసినందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేసి నేను అభివృద్ధిని చూపిస్తా అని చెప్పి సార్ అన్న మాట ప్రకారంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ అభివృద్ధిని చూపిస్తున్న సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ప్రజల తరఫున మా మహిళల తరఫున మీకు ప్రత్యేక శుభాభినందనలు సార్. ఈనాటి కార్యక్రమానికి మరి జగిత్యాల అభివృద్ధి ప్రదాత మరి ఎంతో కంటి చూపు వెలుగునిచ్చి ఎంతో మందికి కంటి చూపు లేని వారికి కంటి శస్త్రచికిత్సలు చేసి ఎంతో సేవలైన ఉత్తర తెలంగాణ జిల్లాలోనే సారు అర్ధైన డాక్టర్ ఒకడే కంటి డాక్టర్ సారు ప్రొఫెసర్ కూడా కంటి. ఈ ఎమ్మెల్యే కాకముందు సారు ప్రతిభ ఆసుపత్రిలో మన వైద్య విద్యార్థులకు సారు క్లాసులు చెప్తుండే. కానీ ఎమ్మెల్యే గారు అయిన తర్వాత సార్కు పనిరీత్యా మరి అభివృద్ధి కానీ నా ప్రజలు కానీ నా నియోజకం కానీ అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో మరి అటు పోవడం అనేది మిస్ అయింది. ఇంత శుభశకరంగా జరిపినట్టు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా కృష్ణపేట గ్రామం తరఫున, మరి జరగల గ్రామం తరఫున. ఇది ఆశామాషి విషయం కాదు. 1,56,00,000 పెట్టి రోడ్డు శాంక్షన్ చేయడం అంటే ఇంత పెద్ద ఘనత సాధించినంటే వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే పార్టీలకు అతీతంగా మా గ్రామంలో అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. అలాగే మాకు ముందు జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని ప్రత్యేకంగా కోరుతున్నాము. ఈ పని తొందరగా మినిమం 6 నెలల్లో జరిగినట్టయితే రైతులకు చాలా శుభశకరం. అలాగే మాకు 10 కిలోమీటర్లకు వచ్చే చలిగల్ ఇట్లా వస్తే ఒక 3.5 కిలోమీటర్లు అవుతుంది కాబట్టి మంచి ఆలోచనతో చలిగల్ గ్రామస్తులకు మాకు ఎంతో చాలా శుభశకం, చాలా మంచిది. అనుబంధ గ్రామం ప్రభుత్వం అనుగుణంగా పనిచేస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కిష్టంపేట చలిగల్ రైతన్నలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. చలిగల్ రైతులు ఇటు కిష్టంపేట రైతులు అడుగుతా ఉండ్రి ప్రతి దానికి కూడా ఒక టైం రావాలన్నట్టు. ఎందుకంటే ఇది ఏలాడిది కాదు, ఎన్నడూ కూడా లేదు. ఈ ఊరు గుట్టి కొన్ని 100 ఏళ్ళు అయింది, అటు పొలాలు పంటలు ఏమంటే 100 ఏళ్ళు అయింది. నాకు ఒక అవకాశాన్ని మీరు అందరు కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజకీయాలకు వచ్చినాక గెలిచినాం, అప్పుడు పనులు చేసినాం. ఇంతకు తమ్ముడు తిరుపతి గౌడ్ ఆదిరెడ్డి చెప్పినట్టు ప్రభుత్వం మారిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా వారికి నా పైన మొదటి నుంచి పార్టీలు వేరైనా కానీ చెడు అభిప్రాయం లేదు. వాళ్ళ పార్టీల మీద వాళ్ళకి మంచిగానే ఉండే కానీ నా మీద చెడు లేకుండే. అందుకే ఎలక్షన్లో ప్రచారంకి వచ్చినప్పుడు కూడా అప్పుడు నా కాంగ్రెస్ పార్టీల గురించి మంచిగా చెప్పిండు తప్ప నన్ను ఏమనలే. కొరట్ల కన్నో టీఆర్ఎస్ పార్టీలో తిట్టిండు, కారాపులో తిట్టిండు కానీ జైత్యాలు ఏమనలే. సో ఒక మంచి మాదం ఉన్న టైంలో మనం కూడా అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతోటి ఇప్పుడు ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది. ఎప్పుడైనా కానీ ఒకసారి గెలిచినాక ఇంకో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. అంతకుముందు కూడా ఇక్కడ దయాకర్ రావు అందరినీ మల్లారెడ్డి ఎంపీని తీసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం నడిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్కి వెళ్ళి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తీసుకున్నారు. బహుజన్ సమాజ్ పార్టీకి వెళ్ళి ఇంద్రకరణ్ రెడ్డిని కోలప్పని తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సవితమ్మను అట్లా 18 మందిని తీసుకున్నారు. ఆఖరికి ఎర్రజెండా ఉంటుంది కమ్యూనిస్ట్ వాళ్ళు, రవీంద్ర నాయకుడు కూడా తీసుకున్నారు. సో ఇంటర్నల్ సభ్యత్వం తీసుకుని ఉండదు. అందుకే పార్టీ మారలే, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం అని చెప్పి సందర్భంగా ఏమన్నాడు ఓ పెద్ద నాయకుడు ఉల్టా వ్యంగ్యంగా మాట్లాడారు. బూత్ మాట్లాడితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా విద్యావంతుడు, మరి ఎమ్మెల్సీ కూడా ఉండే. మరి ఇట్లా ఆ మాట సంజయ్ డాక్టర్ అంటే అది మరి టీఆర్ఎస్ వాళ్ళకే ముందుగా ఎక్కువ వర్తిస్తుంది. ఎందుకంటే 39 మందిని మార్చారు. ఇవన్నీ ఉంటాయి అని చెప్పి మరి ఏమైనా మీరు నన్ను గెలిపించింది గతంలో మీ అందరితోటి మంచిగా ఉంటా అని, వాళ్ళకు నష్టం చేయాలి, చేస్తే లాభం చేస్తా అని, అదేవిధంగా అభివృద్ధిలో కూడా ముందుంటామని చేశారు. సో
నాకు వచ్చిన మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 4 పనులు చేయాలనే ఆలోచనతోటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. ఈ నిధులు తీసుకొచ్చినాం. ఈ పనులు చేసే విధంగా నన్ను ఆశీర్వదించి గెలిపించి తోడుండి గెలిపించిన మా అన్నదమ్ములకు యువతకు అందరికీ పేరు పేరున, అదే విధంగా మా అధికారులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.